కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడాను కరెంట్ ఉంటుండాలి. Right from the nail to the hair, you find the current. ఒక్కొక్క పర్యాయము కాలు గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది. When once you try to remove your nails, you feel the current shock. అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమీ బాధ కలగదు. The one who are just in this world are not hurt in any way. కనుకనే Therefore, ప్రాచీన పురుషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు. for this reason, the sages had long nails. ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు. The modern youth take different meanings. ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవటం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు. They think that the ancients didn't have nail cutter, so they had long nails. కాదు కాదు, No, no. దాన్ని గొర్రుతోనైనా తీసివేయచ్చు. You can remove it with another. కానీ But అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి. there lies the current there. ఇలిమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ కొడుతుంది. Illumination will make you feel the shock the moment you touch. వారి హృదయములంతా కూడా పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి. In fact, sacred thoughts have been ever on the rise within the వాళ్ళు human heart. చింతించేది కూడాను భగవత్ చింతనే. Our thoughts are divine. వారు భావించేది కూడాను భగవత్ భావమే. Their feelings are divine. వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే. All actions are related to God. కనుక ఇదంతా కూడాను 2 phase 3 phase మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది. It all something like 2-phase, 3-phase current. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటుంది. It's highly powerful. అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటుంది. Such people will experience the current there in the hair too. ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది. The moment you touch the hair, you feel the shock. ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహములో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి. Within the human body, there is this principle of current all దీన్ని through. విద్యుత్ శక్తి అన్నారు. This we call electricity.